హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధ వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే మోస్ట్ స్పెషల్ వీడియో అండి. పిల్లలు డైలీ లైఫ్లో పాలు అనేది ఒక పార్ట్ కదండి. ప్రతిరోజు పిల్లలకు పాలు ఇస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ కోసం అని చెప్పి మార్కెట్లో అమ్మే పౌడర్ని తెచ్చి మిక్స్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. బట్ అందులో ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఇంకా ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యాడ్ చేస్తారండి. అండ్ మెయిన్గా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం పిల్లలకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ కోసం, హెల్దీ, స్ట్రాంగర్, షార్పర్ అండ్ హెల్దీ బేబీస్ కోసం, త్వరగా పిల్లలు గ్రోత్ అవ్వడం కోసం ఈ కాంప్లైన్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ మెయిన్గా పిల్లలకి మనం స్పౌట్స్ తినిపించాలి అంటే చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే మనమే తినము స్పౌట్స్, అలాంటిది వీళ్ళు ఏం తింటారు? అలా కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్లతో మనం ఇలా కాంప్లైన్ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. దానికోసం నైట్ అంతా నానబెట్టుకున్న రాగులండి. ఈ కాంప్లైన్ ప్రిపేర్ చేసుకోవడానికి రాగులు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. రాగుల్ని ఇలా నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా వాష్ చేసుకొని నీట్గా చూడండి, ఇలా జల్లెడ్లా ఉండే ఒక బౌల్ తీసుకున్నానండి. చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి, దీనిపైన క్లాత్ని తడిపేయాలండి. క్లాత్ కూడా చిన్న చిన్నగా హోల్లా ఉండాలండి, ఎందుకంటే ఎయిర్ వెళ్తూ ఉండాలి. ఆ క్లాత్లో వేసేసి వెట్టగా ఉండాలండి క్లాత్. మొత్తం చుట్టేసానండి. చుట్టేసి కంప్లీట్గా 24 hours అయితే ఇలా ప్రక్కన పెట్టేసుకోవాలండి. ఇది అప్పుడప్పుడు ఇలా చుట్టిన తర్వాత దానిపైన వాటర్ అలా జల్లుతూ ఉండాలండి. ఎందుకంటే కొంచెం తేమగా ఉంటేనే మనకి మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు వీటిని మొలకలు తెప్పించే ప్రాసెస్ చేద్దామండి. ఇలా 24 hours ప్రక్కన పెడితే వీటికి మొలకలు వస్తాయండి. చూడండి, చూపిస్తాను. ఇగోండి, ఇలా 24 hours ఉంచినాక చూడండి ఎంత మంచిగా మొలకలు వచ్చాయో. ఇప్పుడు వీటిని చూడండి ఎంత డ్రైగా కూడా అయిపోయాయి కదండి. వీటిని ఇలానే రోస్ట్ చేయొచ్చు, లేదు అని అంటే ఒక 1 hour సన్ డ్రై చేయొచ్చండి. ఇప్పుడు నేను 1 hour సన్ డ్రైలో పెడుతున్నాను. చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని సన్ డ్రైలో ఒక 1 hour పెట్టుకోవాలండి. ఇంకా మనం ఎక్కువ టైం ఉంచామంటే ఇంకా మంచిగా మొలకలు వస్తాయండి. మీ ఇష్టం అండి. ఇలా సరిపోతుంది మొలకలు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదు ఇంకా మొలకలు కావాలి అని అనుకుంటే కనుక ఇంకొక 2 hours ఉంచితే ఇంకా బాగా వస్తాయండి. గ్రీనిష్గా వస్తాయి మొలకలు అయితే. ఇగోండి, సన్ డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ప్యాన్లో వీటిని డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇగోండి, ఇట్లా మెత్తగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఇవి ఇలా డ్రై చేసుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలండి. ఏమి వేయొద్దు, ఎంప్టీగానే రోస్ట్ చేయాలి. ఇగోండి, కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఈ రాగులు అనేవి. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో చాలా మంచిది పిల్లలకైతే. హెల్దీ బోన్స్ కోసం రాగి మట్టి తాగుతూ ఉంటారు కదండి. సో అలా కాకుండా ఇలా డైలీ ఇచ్చే పాలల్లో ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి వేస్తే వాళ్ళకి చాలా హెల్దీ అండి. ఇగోండి, ఈ రాగులు ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 15 బాదం పలుకులు, ఓ 10 జీడి పలుకులు వేసుకోవాలండి. ఇందులో మఖానా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ టేస్టీ కోసం ఒక 2 ఎలాచీలు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇగోండి, ఇవి కూడా ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇగోండి అన్నీ చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా ఉండేటప్పుడు మిక్సీ పట్టొద్దు, ఎందుకంటే ఈ బాదం జీడిపప్పులోంచి ఆయిల్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఇగోండి, చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇగోండి, మెత్తగా ఇలా మీరు దీన్ని మిల్లి పట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో అంటే రాగులు సపరేట్గా, ఈ బాదం ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇందులో వాళ్ళకి టేస్ట్ కోసం అని చెప్పి బెల్లం పౌడర్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర బెల్లం ఉన్నా దాన్ని తురుముకొని వేసుకోవచ్చండి, లేదు పటికి ఉన్నా సరే వేసుకోవచ్చండి. సమ్మర్ టైంలో పటికిస్తే చలవ కాబట్టి ఇలా పటికి పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసి ఇంకా ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ అయితే 2 tablespoons యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలంటే కనుక ఒకసారి మిక్స్ పట్టుకుంటే అన్నీ కలిసిపోతాయండి. తర్వాత వీటిని జల్లెడ పట్టుకోవాలండి. చిన్న చిన్న నలతలు ఉన్నవన్నీ ఉండిపోతాయి. ఇంకా మనం బాదం అవన్నీ తొక్కలతో పాటు వేసేసాం కదండి. సో అవన్నీ ఇలా సపరేట్ అయిపోతాయండి. మెత్తని పౌడర్ అయితే కింద పడుతుంది. చూడండి, ఇలా జల్లించుకోవాలండి. ఇగోండి, పౌడర్ మొత్తం ఇలా జల్లించుకోవాలి. ఇంకా ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలింది ఒకసారి ఇలా మిక్స్ పట్టుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మిగిలిందంతా ఇంకా మీరు ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే అందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి, ఇలా చూడండి, ఇలా ఉండిపోయింది కదా వేస్టేజ్ అంతా. లేదు పడేయాలనుకుంటే పడేయొచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా తాగొచ్చండి. ఇది పిల్లలకనే కాదు, బోన్ స్ట్రెంతీగా ఉంటుందండి. స్ట్రాంగర్ హెల్దీ బేబీస్ అయితే
1 మంత్లో ఇది కనుక డైలీ ఒక టేబుల్ స్పూన్ ఒక గ్లాసుడు పాలలో మిక్స్ చేసి 1 మంత్ డైలీ ఇవ్వండి. వాళ్ళ వెయిట్ ఇది ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, హైట్ వెయిట్. 1 మంత్ తర్వాత వాళ్ళ హైట్ వెయిట్ ఒకసారి చెక్ చేయండి. రిజల్ట్ మీకు ఇట్టే కనిపిస్తుందండి. అంత హెల్దీ ఇది. స్పౌట్స్తో ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇంకా హార్లిక్స్ కూడా గోధుమలతో సేమ్ ప్రాసెస్, గోధుమలు మొలకలు తెప్పించి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇగోండి చూడండి, నేను మిక్స్ చేస్తున్నంత టైం మా అబ్బాయి కిచెన్లోనే ఉంటాడండి. అంత ఇష్టంగా తాగుతాడు. తనకి ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి వేసాం కాబట్టి. ఇందులో ఇంకా చిక్కదనం కోసం మిల్క్ పౌడర్లు కూడా యాడ్ చేస్తుంటారండి. బట్ అవి కూడా కెమికల్సే కదండి. అందుకే నేనైతే ఇందులో ఏ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయలేదు. డైరెక్ట్గా కౌ మిల్క్ అండి ఇది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే మిక్స్ చేసి తనకి ఇలా రోజు ఇస్తానండి స్కూల్ నుంచి రాగానే స్నాక్ టైంలో. చూడండి, ఒక్క చుక్క కూడా విడిచిపెట్టకుండా తాగుతాడు. ఇలా ప్రతి పిల్లలు పాలు తాగుతారు కదండి ఖచ్చితంగా. కొంతమంది పిల్లలకి పాలు అనేవి నచ్చవండి. సో ఇలాంటివి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి హెల్తీగా ఇచ్చామంటే కనుక ఇష్టంగా తాగుతారండి. ఇంకా పిల్లలు పాలు తాగట్లేదని మార్కెట్లో దొరికే పౌడర్లన్నీ మిక్స్ చేసి మనం ఇచ్చేస్తూ ఉంటామండి. సో అది చాలా వాళ్ళకి హెల్త్ని అలా ఖరాబ్ చేసేస్తూ ఉంటుందండి. స్లో పాయిజన్ టైప్ అండి అది. సో మోస్ట్లీ ఇలా ఇంట్లో చేసి ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి. ఈ కాంప్లైన్ మీరు కూడా ప్రిపేర్ చేసి పిల్లలు ఎంత ఇష్టంగా తాగుతున్నారో అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు యూజ్ అవుతుందనే అనిపిస్తుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకాస్త మెంబర్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇగోండి, ఇలా 8 కంటైనర్లో 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన పని లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగవలసిన పౌడర్ అండి ఇదైతే. ఇంకా బూస్ట్ కూడా హోమ్ మేడ్ బూస్ట్ ప్రిపేర్ చేశానండి. అది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది కూడా కావాలి అనుకుంటే కనుక బోర్నవిటా ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీరు అవి ట్రై చేయండి. మీకు కూడా చాలా మంచిగా నచ్చుతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో, హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.